దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. డ్రగ్స్ నెట్వర్క్ ని ఛేదించినట్టుగా ఈగల్ టీం ప్రకటించింది. తెలంగాణకు ఢిల్లీ, గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పి ఈగల్ టీం చెబుతోంది. దుస్తులు, బూట్ల మధ్యలో డ్రగ్స్ ని దాచి కొరియర్ ద్వారా సరఫరా చేస్తూ ఉన్నారు. మొత్తం 18 ప్రాంతాల్లో 18 టీంలు దాడి చేశాయి. దీంతో ఈ డ్రగ్స్ నెట్వర్క్ మొత్తం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ స్మగ్లింగ్ వెనక ఆఫ్రికన్ ముఠా ఉన్నట్టుగా పోలీసులు తేల్చారు. స్థానికులను పెళ్లి చేసుకుని డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు ఈ ఆఫ్రికన్లు. 1975 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఈగల్ టీం ప్రకటించింది. ఈ జాయింట్ ఆపరేషన్ ని TV9 కి వివరించారు ఈగల్ టీం ఎస్పీ సీతారాం. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ డీటెయిల్స్ ఇస్తారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ టీమ్స్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. సార్, భారీ ఆపరేషన్ చేపట్టారు దేశ రాజధాని ఢిల్లీలో. సో ఎట్లా ఈ ఆపరేషన్, అసలు ఢిల్లీకి లింక్స్ ఉన్నాయని చెప్పి ఏ విధంగా తెలిసింది? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంత డ్రగ్స్ రికవరీ చేశారు? దీంట్లో తెలంగాణలో, హైదరాబాద్లో కొన్ని కేసులు రిజిస్టర్ చేసినప్పుడు ఏంటంటే డ్రగ్స్ అనేవి మొత్తము కొరియర్ సర్వీస్ ద్వారా వాళ్ళకి అందుతుందని తెలిసింది. ఈ కొరియర్ సర్వీస్ గురించి డీటెయిల్స్ తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసినప్పుడు, వాటిని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ కొరియర్ సర్వీసెస్ అనేవి ఢిల్లీ నుంచి వస్తున్నాయి మెయిన్గా. అదేవిధంగా గోవా నుంచి కూడా వస్తున్నాయి. ఎన్నో రకాల జరుగుతున్నాయి. అయితే గోవా ఆపరేషన్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది. గోవాలో ఆల్మోస్ట్ డ్రగ్ కార్టెల్ని చాలా విధంగా మేము తెలంగాణ ఈగల్ ఫోర్స్ కంట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా జరిగినప్పుడు మేము ఆ రూట్స్ తీసుకొని ఎవరు డ్రగ్ సప్లై చేస్తున్నారని తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్, అంటే ఆ కొరియర్ మీద పంపేటప్పుడు ఉండే సెండర్స్ నేమ్ ఉంటుంది కదా, ఆ నెంబర్స్ని తీసుకొని ట్రాక్ చేసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, పంపే డ్రగ్ కార్టెల్కి సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ ఉందని మాకు అర్థమైంది. ఆ నెట్వర్క్ని మేము టోటల్గా ఒకసారి ఒక 1-2 మంత్స్ నుంచి దీని మీద వర్క్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసుకొని ఆ నెట్వర్క్లో ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఏ రకంగా దీన్ని ప్లాన్ చేసి పంపిస్తున్నారు, ఇదంతా రెక్కీ చేయడం జరిగింది. 18 లొకేషన్స్ అంటున్నారు, అంటే టీమ్స్గా డివైడ్ అయ్యారా మీరు? మొత్తం 18 లొకేషన్స్కి 18 టీమ్స్ అయినాము. 18 టీమ్స్ ఒకేసారి కొట్టాము. అంటే కొరియర్స్ ద్వారా ఎట్లా వీళ్ళు సప్లై చేస్తున్నారు సార్ ఢిల్లీ నుంచి? దీంట్లో కొరియర్ సర్వీసెస్లో మామూలుగా షూ ఉంటాయి అనుకోండి, తర్వాత చెప్పులు ఉంటాయి, తర్వాత బట్టలు ఉంటాయి. వీటిల్లో చెప్పులు సోల్లో పెడుతున్నారు, సోల్లో కన్సీల్ చేస్తారు. అవి తీసుకోవటం, ఆ సోల్ తీసేసి దాని లోపల డ్రగ్ పెట్టి మళ్ళీ దాన్ని పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు బట్టలు ఉన్నాయి అనుకోండి, బట్టల లోపల మడతల్లో పెట్టేస్తున్నారు. ఆ రకంగా డ్రగ్. అండ్ గ్రేటర్ నోయిడాలో ఒక కీస్, ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చూసే లేడీని మీరు అరెస్ట్ చేశారు. సో ఎట్లా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుపుతున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, డ్రగ్ నెట్వర్క్ ఈ ఫైనాన్స్ అంతా ఒక వీడు బద్రుద్దీన్ అని ఒక వీడు కూడా ఆఫ్రికన్ నేషనలే, వాడి కంట్రోల్లో బాగా జరుగుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 11 crores బిజినెస్ చేశారు రీసెంట్గా కూడా. తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏదో ఒక కారణంతో వచ్చి లోకల్స్ని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అయినట్టుండి ఇక్కడ నుంచి డ్రగ్ నెట్వర్క్ అంతా నడుపుతున్నారు. అంటే అకౌంట్స్ ఇక్కడ లోకల్స్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు, లోకల్స్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు. లోకల్స్ మ్యూల్ అకౌంట్స్, వాళ్ళు లోకల్ వాడు అకౌంట్ తీయాలి, వేరే ఒక మధ్యలో ఏజెంట్ ఉంటాడు, అది వీళ్ళకి చేరేస్తాడు, వాడు 6% కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటారు ట్రాన్సాక్షన్లో. సో మొత్తం వీళ్ళకి సంబంధించిన ఈ అకౌంట్స్ కానీ వీళ్ళ మనీ మొత్తం డీల్ నడిపేది నైజీరియా. ఇది ముఖ్యంగా తెలంగాణకి డ్రగ్స్ను నిరోధించేందుకు ఈగల్ టీమ్స్ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. డ్రగ్స్ నెట్వర్క్ని కట్ చేసేందుకు మేము అన్ని రకాలుగా పనిచేస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా నైజీరియన్స్ ఇక్కడ ముఖ్యంగా గడువు ముగిసిన వారు, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, అలాగే ఈ కొరియర్ బేస్డ్గా ముఖ్యంగా ఈ కార్డ్స్లో ముఖ్యంగా షూజు అలాగే బట్టల రూపంతో ఇక్కడి నుంచి హైదరాబాద్కి కొరియర్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ అన్ని కూడా. 1975 మందిని ఇప్పటి వరకు హైదరాబాద్లో ఈ డ్రగ్ వినియోగదారుల్ని గుర్తించడం జరిగింది. అలాగే సుమారు 5 కోట్ల లావాదేవీలు గడిచిన 2 నెలల్లో ఈ కార్డ్స్ ద్వారానే ముఖ్యంగా డ్రగ్స్ వస్తున్నట్లుగా తెలంగాణ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో వీరంతా కూడా గుర్తించడం జరిగింది. సో 2 నెలలుగా ఈ ఆపరేషన్కి సంబంధించి పూర్తిగా అన్ని రకాలుగా వివరాలు సేకరించిన తర్వాత ఇక్కడికి వచ్చి రెక్కి నిర్వహించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ని ఇటు తెలంగాణ ఈగల్ టీం నిర్వహించడం జరిగింది. మొత్తం 105 మంది పోలీసులు, అలాగే క్రైమ్ బ్రాంచ్కి సంబంధించి మొత్తం 170 మంది, మొత్తం 180 మంది వరకు కూడా తెలంగాణ పోలీసులు ఆపరేషన్లో పాల్గొన్నారు. ఒక భారీ నెట్వర్క్ని అయితే డ్రగ్ నెట్వర్క్ని ఛేదించడం జరిగింది. తెలంగాణకు డ్రగ్స్ని నిరోధించడంలో మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ముఖ్యంగా డ్రగ్ రహిత తెలంగాణను రూపొందించేందుకు మా ప్రయత్నం కొనసాగుతుందని చెప్పి కూడా ఎస్పీ సీతారాం గారు చెప్తున్నారు. ప్రభుత్వ గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.